మేము ప్రతి నెల వేస్తామని చెప్పి ఈఎంఐ కట్టినట్టు కడతామని చెప్పిండు, కానీ ఆ మాట తప్పిండు. కాబట్టి ప్రైవేట్ కళాశాల మిత్రులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సింబాలిక్ 1-2 డేస్ బంద్ చేయండి, కానీ ఆ తర్వాత పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మా ఆడబిడ్డల గురించి అయితే చెప్పుకునే అవసరమే లేదు. 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అని చెప్పిన సీఎం గారు ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. మరి ఎక్కడో మహబూబ్ నగర్లో అక్కడ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ ప్రత్యక్ష ఫలితాలు అయితే మహిళలకు ఎక్కడ రాలేదు. కాబట్టి మహిళల్ని ఎంపవర్ చేసే దాంట్లో ప్రత్యేకించి ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఏ పరిశ్రమ లేదు, జీవనోపాధికి మార్గం లేదు. కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇంకా కాస్త ఎంపవర్ చేయాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక మందులు హాస్పిటల్ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక ఉట్నూరు ఉన్నది, దాన్ని 3 టర్మ్స్ నుంచి మేము ఎన్నిక పెట్టలే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, వీళ్ళు ఎన్నిక పెడతలేరు. అది మున్సిపాలిటీ చేస్తామని చెప్పినాం, అట్లనే ఆపెట్టినాం. కాబట్టి దానిని ఏదో ఒకటి డిసైడ్ చేయాలి. ఇప్పుడు మరి లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉంది, కాబట్టి డిసైడ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక పత్తి రైతు మనకి ఇప్పుడే తెలిసింది, తలమడుగు మండలంలో మన రుయ్యాడ గ్రామం, భూమిరెడ్డి గారు మా ఇదివరకు సీనియర్ నాయకుడు ఉండే రుయ్యాడ గ్రామం, వారి సొంత గ్రామంలోనే ఒక పత్తి రైతు పాపం మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వారిని పరామర్శించడానికి కూడా ఇప్పుడు మేము వెళ్తాం మధ్యాహ్నం. కాకపోతే ఇది జరుగుతుంది, పత్తి రైతు గోస అనేటటువంటిది మామూలు గోస కాదు, ఆ ఉసురు మీరు పోసుకోకండి అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా. దయచేసి సీరియస్గా తీసుకోండి, ఇటువంటి ఆత్మహత్యలు మొదలైతే ఆగవు. కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏం లేవు ఇది 181 ఎకర్స్ మా వాళ్ళ సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. బయట చెప్తే బాగుండదు, మీకు ఏమంటే ఇచ్చేస్తా, మీరు రాసుకోండి. కాకపోతే అందరు పెద్ద పెద్ద మనుషులే ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇది ఇంపార్టెంట్ కాదు, ఆడ 1000 మంది గోండులు ల్యాండ్ లేక భూమి లేక పాపం వసతులు లేక చచ్చిపోతున్నారు. వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడానికి ఎందుకు మనసు వస్తలేదు? ఇటువంటి వాళ్ళకి దగ్గరుండి ఎంఆర్ఓలు అందరు కలిసి రిజిస్ట్రేషన్ చేసిర్రు. అది కరెక్ట్ కాదు, చెయ్యాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఏదైతే కొమరం భీం కాలనీ చూసినామో ఆ కాలనీకి తక్షణమే వాళ్ళకు భూమి మీద హక్కులు ఇవ్వాలి గోండులకు అని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవ్వకపోతే ఇట్లాంటివన్నీ బయటకు తీయాల్సి వస్తుందని ఇండైరెక్ట్గా చెప్తున్నాం అన్నట్టు. అట్లా collecting the data and knowing the public problems on the ground. Exactly, what is the intention behind launching your Praja Bata? Jagruti Janam Bata is a program to get to know the issues of the people very close to the ground. See, hearing about an issue is one thing, but practically going there, seeing, understanding all the perspectives of the issue is another thing. So we are trying to do that. There is severe distress across Telangana rural areas and also in the towns. So we want to understand what is happening, and when anybody raises certain issues, at least a part of it will get resolved immediately. Rest can be followed up and resolved in time. So that is the fundamental agenda. So Telangana Jagruti always had a very strong committees across Telangana earlier. Now we are trying to revitalize our organization. In the process, we will also strengthen our organization while solving the issues of the people. What's the political angle to it? There is no political angle. There is public angle to it. That is what we are doing. So people are not going to launch any political party after this completion of this part and all. I am not an astrologer, sir. I don't know what will happen in future. Thank you. ముహూర్తం కూడా మీరే ఫిక్స్ చేసేసిరన్న, అట్లాంటిది ఏం లేదన్న. ప్రజాబాట చాలా అద్భుతంగా ఫినిష్ చేసుకుంటాం. ఏప్రిల్ 13కు ప్రజాబాట ముగుస్తుంది. అంటే ఈ 4 నెలలు కూడా, నిన్న మీరు ఆదిలాబాద్లో డే అంతా మాతో ఉన్నారు. అప్ క్లోజ్గా ప్రతి సమస్యను ఇంటర్నల్గా డీప్గా అర్థం చేసుకోవాలన్నది మేజర్ ఇంటెన్షన్. అట్లా ప్రతి చోటికి వెళ్తున్నాం, ఎన్ని చోటికి వీలైతే అన్ని చోట్లకు వెళ్తున్నాం. ఈ 4 నెలల కాలంలో మా వల్ల ఒక 4 సమస్యలకు పరిష్కారం దొరికినా కూడా మా జన్మ ధన్యమైనట్టు భావిస్తాం. తెలంగాణ జాగృతి సంస్థ బలోపేతం కూడా చేసుకుంటూ వెళ్తాం ప్రాసెస్లో. మా పాత కార్యకర్తలు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నాం. అల్టిమేట్గా
మేము ప్రజలకు ఒక్క చిన్న సమస్య పరిష్కారం చూపగలిగిన మంచిదే అనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నాం. ఏమోనా ఇంట్రెస్టింగ్ ఉంది, ఏం జరుగుతుందో అర్థమైతలేదు. కానీ ఒకటి బాధ కూడా ఏంది అని అంటే అన్ని పార్టీలలో అందరు పెద్ద నాయకులు ఓన్లీ జూబ్లీ హిల్స్నే ఉన్నారు. నిజంగా నిన్న ఒక రైతు ఒక మాట అన్నాడు, జూబ్లీ హిల్స్లో రైతులు ఉంటే మాత్రం ఇమీడియట్గా మా పత్తి పరిష్కారం అవుతుండే పత్తి సమస్య అన్నాడు. ఇప్పుడు ఆడ రైతులు లేరు, ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి అసలు రైతులు వీళ్ళు ఇక్కడ పట్టించుకుంటారు. అదే ఏదైనా ఒక రూరల్ నియోజకవర్గంలో ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఇవాళ మొత్తం తడిసిన వడ్లు కొనేటోళ్ళు, తడిసిన మక్కలు కొనేటోళ్ళు, తడిసిన పత్తి కొనేటోళ్ళు. ఎన్నికలు అర్బన్ ఏరియాలో అవుతుంది, పట్టణంలో అవుతుంది కాబట్టి రైతుల్ని పట్టించుకుంటలేరు. అది మాత్రం చాలా దారుణం. అంటే ఇరిగేషను రైతుల సమస్యలు అనేటటువంటి అన్న సీజనల్గా పంటలు వచ్చినప్పుడల్లా వస్తూనే ఉండేటివి. కానీ ఈసారి ప్రకృతి వైపరీత్యం కూడా దానికి తోడైంది. ఇరిగేషన్ సమస్యనేమో ప్రభుత్వాలు తీర్చగలిగింది, వాళ్ళ చేతులు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యం వాళ్ళ చేతుల లేదు. కానీ ప్రకృతి వైపరీత్యమైన ప్రభుత్వ వైఫల్యమైన అల్టిమేట్గా రైతులు ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు. సో మా దృష్టికి వచ్చినటువంటి అంశాలను ఎత్తి చూపించి ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తే తొందరగా పరిష్కారం అయితే అనుకుంటున్నాం. ఉదాహరణకు బోత్ నియోజకవర్గం పిప్రి గ్రామం నుంచి బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసిండ్రు. మరి ఆయన ఇలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. వారు అనేక మాటలు ఇచ్చిర్రు అక్కడ. ఇప్పుడు ఆ మాటలన్నీ తీసుకొని మళ్ళీ ఆయనకు ఒక ఉత్తరం రాస్తాం మేము, అన్న మీరు ఇక్కడికి వచ్చిర్రు ఇన్ని మాటలు ఇచ్చిపోయినరు అని. ఇలా ఆయన్నే ఇచ్చే చోట ఉన్నాడు కాబట్టి, ఆయన ఇవ్వగలిగే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని మా ప్రయత్నం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అందరికీ. జై తెలంగాణ, జై జాగృతి. క్యా హువా అన్న, క్యా అన్న, ఎప్పుడైంది? ओके, हम जाके आए हैं ना वहाँ पे, पुलिस से बात करें, जो 2-3 लोगों के घर पे भी जाके आए थे ना, और क्लोजली देखेंगे. आज मैं यहाँ से निजामाबाद ही जा रही हूँ, तो बराबर उस इश्यू पे यहाँ से घर पे तो आप नहीं गए? हाँ अन्ना, नहीं गए अन्ना, देखेंगे अन्ना एक बार.